శ్రీ అక్కలకోట మహారాజు గారి చరిత్ర 11వ అధ్యాయం. శ్రీ స్వామి సంబంధులు యొక్క పరమపదిస్తారని తెలిసిన కేశవ నాయక్ అనే భక్తుడు కంట తడిపెట్టి, స్వామి మీరు వెళ్లిపోయాక ఇక మాకు దిక్కెవరు అన్నాడు. స్వామి అతనికి పాదుకులిచ్చి, నా అవతారం షిరిడీలో ఉన్నది, అక్కడికి వెళుతూ ఉండు, నేను లేని కొరత నీకుండదు అన్నారు. వారి నిర్యాణానంతరం కేశవ నాయక్ తన కొడుకును తీసుకుని షిరిడీ బయలుదేరాడు. దారిలో ఇద్దరు కర్మిష్ఠులైన బ్రాహ్మణులు వీరిని కలిసి, సాయి ముస్లిం అని, పిచ్చి ఫకీర్ అని, తమ వంటి వివేకులు ఆయన దర్శించడం తగదని చులకనగా మాట్లాడారు. కానీ వారందరూ షిరిడి చేరేసరికి సాయి వారిని చూస్తూనే నాయక్తో, నీవు నీ కుమారుడు నా చెంతకు రావచ్చు, కానీ మిగిలిన ఇద్దరు కర్మిష్ఠులు అన్నారు. ఆయనకు వారి భావం ఎలా తెలిసాయా అని వారు ఆశ్చర్యపోతుండగానే నాయక్ చేత కొన్ని వేపాకులు తెప్పించి సాయి నలుగురికి వాటిని పంచి వాటి రుచి ఎలా ఉన్నదో చెప్పమన్నారు. ఒకే చెట్టు ఆకులు నాయకు తీయగాను, దక్కిన వారికి అమిత చేదుగాను ఉన్నాయి. తన భక్తులకు దుఃఖభూయిష్టమైన ఈ సంసారం తీయగాను, సద్గురులను సేవించలేని కర్మిష్ఠులకు చేదుగాను ఉంటుందని వారి భావం కాబోలు. దత్తస్వామి అవతారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి మన దేశం అంతటా ఎన్నో చాతుర్మాస వ్రతాలు చేశారు. వారు 1904లో బ్రహ్మదత్తంలో తమ 14వ చాతుర్మాసం పూర్తి చేసుకుని మీరజ్ నుండి పండరీపురం వెళ్తూ దారిలో ఒక రాత్రి కమలాపురంలో విడిది చేశారు. నాటి రాత్రి ఆదానుబాహువైన ఒక దివ్య పురుషుడు ఆయనకు స్వప్న దర్శనమిచ్చి, నీవు దేశమంతా తిరుగుతున్నావు, స్తోత్రాలు రాస్తున్నావు, నన్ను గుర్తించలేకున్నావేమి అన్నారు. వెంటనే శ్రీ వాసుదేవానందులకు మెలకు వచ్చింది. తనకు దర్శనమిచ్చిన ఆదానుబాహుడు ఎవరో తెలియక వారెవరో తెలపమని దత్తస్వామిని ప్రార్థించి మరలా పడుకున్నాడు. ఈసారి దత్తస్వామి స్వప్న దర్శనమిచ్చి, ఇందాక నీకు దర్శనమిచ్చింది అక్కలకోట నివాసి అయిన స్వామి సమర్థులు, నీవు వారిని దర్శించాలి, వారి గురించి శ్లోకాలు కూడా రాయాలి అన్నారు. నా వాక్కును మీ స్తోత్రానికి అంకితం చేశానే, మీరు ఆజ్ఞాపిస్తే తప్ప వారిని గురించి నేను ఎలా రాయగలను అన్నాడు శ్రీ వాసుదేవానందులు. దత్తస్వామి చిరునవ్వుతో అంతర్ధానమయ్యారు. పండరీపురం దర్శించకనే అక్కలకోట వెళ్లదలిచి వాసుదేవానందులు బయలుదేరారు. కానీ దారిలో వారిని అతిశ్రవం బాధించింది. అయినా వారు అక్కలకోటలో స్వామి సమర్థుల సమాధిని దర్శించి తర్వాతనే గంగాపురం చేరారు. హరిశ్చంద్ర పితలే కుమారుడు మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సలు ఉపకరించక సాయిని దర్శించాక తగ్గింది. కొద్ది రోజుల తర్వాత తిరిగి ఇల్లు చేరడానికి వారు అనుమతి కోరినప్పుడు సాయి, పితలే, నేను మీకు ఇది వరకు పూజించుకోమని 2 రూపాయలు కాసులు ఇచ్చాను, ఈ 3 రూపాయలు కూడా పూజించుకో అంటూ 3 కానుకలు ఇచ్చారు. పితలేకి ఆ మాటలు అర్థం కాలేదు. ఎలుచర్ని తన తల్లికి సాయి మాటలను తెలిపారు. ఆమె కొంత యోచించి ఇలా చెప్పింది, నీ పసితనంలో మీ తండ్రి గారు మనందరితో కలిసి శ్రీ స్వామి సమర్థులను దర్శించారు. అప్పుడు ఆ మహనీయుడు మనకు 2 రూపాయలను పూజించుకోమని ఇచ్చారు. మీ తండ్రి గారు పరమపదించాక అవి కనిపించలేదు. ఆ స్వామియే సాయి రూపంలో తిరిగి మరలా అవతరించి నీకు 3 రూపాయలు ఇచ్చారు, జాగ్రత్తగా వాటిని పూజించుకో అని. బాయి కృష్ణజీ 1878 తర్వాత కూడా శ్రీ స్వామి సమాధి ప్రతిష్ఠించబడిన సమంత పాదుకలను తరచుగా దర్శిస్తుండేవారు. అలా బయలుదేరిన మొదటి రాత్రి అతనికి అప్పదర్శనమిచ్చి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, నీవు అక్కడే నన్ను సేవించుకో అన్నారు. అతడు షిరిడీ చేరి శ్రీ సాయిబాబా 6 మాసాలు సేవించాడు. తర్వాత అలవాటు ప్రకారం అక్కలకోటలోని పాదుకులను దర్శించడానికి శ్రీ సాయి అనుమతి కోరగా ఆ సద్గురు సామ్రాట్టు ఇలా అన్నారు, ఇప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆయన ఇప్పుడు ఇక్కడే నా రూపంలో ఉన్నారు, అక్కడికి ఎందుకు పోవడం అన్నారు. తనకు వచ్చిన స్వప్న సందేశం దృఢపడినందుకు ఆనందించాడు. మొదట సమర్థులను సేవిస్తున్న బాపు సాహెబ్ జోగు షిరిడీలో సాయిని కూడా దర్శిస్తుండేవారు. సాటి భక్తుల అనుభవాలను విన్న జోగు తనకు ఈ స్వామి సమర్థులుగా దర్శనమిస్తే గాని ఆనాడు ఆరతివ్వనని సాయితో పంతం పట్టుకున్నాడు. నాటి ఆరతి ధర్మంలో సాయి స్థానంలో అతనికి సమర్థుల దర్శనమైంది. ఠానే నివాసి హార్కర్ జబ్బుగా ఉన్నప్పుడు స్నేహితుడు ఒకడు శ్రీ సాయి పటాన్ని, వారి విభూతిని ఇచ్చాడు. త్వరలో ఖార్కర్ స్వస్థుడయ్యాడు. కానీ సాయి వంటి ముస్లిం సాధువు యొక్క పటాన్ని హిందూ మహనీయుడైన అక్కలకోట స్వామి పక్కనే పూజలో పెట్టుకోవడం ఎలాగా అని సంకోచించాడు. ఒక రాత్రి స్వప్నంలో శ్రీ సాయి అతడి ఇంటికి వస్తే అతడు సగౌరవంగా వారిని ఆహ్వానించాడు. పక్కనే ఉన్న మిత్రుడు, సాయి సమర్థులు వేరు కాదు అన్నాడు. మెలకువ వచ్చింది. మరో రోజు నిస్సంకోచంగా అతడు సాయి పటాన్ని కూడా స్వామి పటం పక్కన పూజలో పెట్టుకున్నాడు. భేదం విడిస్తే గాని సద్గురు కృప లభించదు. సాయికి స్వామికి గల తాదాత్మ్యం ఈనాటికి సత్యమే. మా సత్సంగం సభ్యుడు చిరంజీవి శరత్బాబు తల్లి గారు శ్రీమతి వెంకటదత్తమ్మ ఇలా రాస్తున్నారు. ఆచార్య భరద్వాజ గారు ఒకసారి మా అబ్బాయి శరత్బాబుతో, నేను స్వామి చరిత్ర పారాయణ చేస్తే మనసుకు శాంతి కలుగగలదని చెప్పారు. కనుక మాస్టర్ గారు రాసిన స్వామి చరిత్ర రాత ప్రతిని చెప్పించి చదువును ఆరంభించాను. కొద్ది రోజుల తర్వాత ఆదానుబాహం ఏమైనా కౌపీనదారి ఒక ఇత్తడి పాత్ర చేత పట్టుకుని నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. వారి స్వామి సంబంధులని నాకు గట్టిగా తోచింది. అయితే నేను అప్పటికి వారి చిత్రాన్ని కూడా చూడలేదు. అప్పటికి నీవు నాకు
పావుసేరు పాలు సమర్పించాలి అన్నారు. నేను అలా మొక్కుకోలేదు కనుక పాటలకు అర్థం తెలియక మాస్టర్ గారికి కబురు చేశాను. తర్వాత గురువారం స్వామికి పాలు నివేదించమని వారు కబురు చేశారు. గురువారం నేను పాలు కాస్తుండగా కొద్ది రోజులు తమ కుమార్తె ఇంట ఉండి అప్పుడే వచ్చిన మా అత్తగారు ఆ సమయంలో పాలెందుకు కాస్తున్నావని అడిగారు. స్వప్న సందేశం గురించి విని తనకు సుస్థి చేసినప్పుడు తనకు త్వరగా స్వస్థత చేకూరితే పావుసేర పాలు నివేదిస్తానని ఈ సాయిబాబాకు మొక్కుకున్నానని చెప్పారు. కానీ మొక్కు చెల్లించమని కోరింది స్వామి సమర్థులు. ఈ ఇద్దరు గురుమూర్తులకు గల తాదాత్మ్యాన్ని బలపరుస్తున్నాయా అన్నట్లు వారి చరిత్రలు ఎంతగానో పోలి ఉండడం మనం ఈ రీతిని గుర్తించవచ్చు. ఇద్దరి జననము, తల్లిదండ్రులు, కులగోత్రాలు, స్వస్థానాలు ఎవరికి తెలియవు. 2. ఇద్దరు సాధకావస్థలేని పరిపూర్ణులుగానే ప్రకటమయ్యారు. 3. సాయి రెండవసారి వచ్చి షిరిడీలో స్థిరపడిన సంవత్సరము, స్వామి అక్కలకోట వెంచేసిన సంవత్సరము ఒకటే. 4. ఇద్దరు స్థానిక ఖండోబా ఆలయాల వద్దే ప్రకటమయ్యారు. 5. ఈ సాయిని మొదట చాందుపాటిలోనే ముస్లిం సేవిస్తే సమర్థులను మరో ముస్లిం గుర్తించి ఆదరించారు. 6. ఇద్దరు సంకల్ప మాత్రం చేతనే చిలుంకు అగ్నిని సృష్టించారు. ఈ సారూప్యం వీరిద్దరి సమకాలికులైన షేకావు నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజు గారికి కూడా విస్తరించడం గమనార్హం. 7. ఇద్దరు మడి వంటి బాహ్యాచారాన్ని పాటించలేదు. అనికేతులై కులమత భేదాలను ధిక్కరించారు. 8. వీరి దైవత్వాన్ని పశుపక్షాదులు కూడా గుర్తించి పరివర్తన సద్గతి చెందాయి. 9. వీరు భక్తులను అనుగ్రహించడంలో తిట్లు, దెబ్బలు వంటి సంకేతాలను విచిత్ర మార్గాలను అవలంబించారు. 10. స్వామి సాయి ఇద్దరు వేప చెట్టు మూలాన్ని ఆశ్రయించారు. వారే కొమ్మల కింద కూర్చున్నారో వాటి ఆకులు మాత్రం తీయనైనాయి. 11. వీరిద్దరిని సన్నిహితంగా సేవించిన చోళప్ప, సుందరాబాయిలు, శ్యామ రాధాకృష్ణమాయలు ఒకరినొకరు ఎంతగానో పోలి ఉన్నారు. ఇద్దరు సకల దేవతలు తామేనని భక్తులకు దర్శనమిచ్చారు. వారి సర్వజ్ఞత్వం, విశాల ప్రకృతి పైన సంపూర్ణ ఆధిపత్యం సుస్పష్టం. 13. వారి మహాసమాధిని వచ్చి ఇద్దరు ముందుగానే భక్తులకు తెలుపుతూ వచ్చారు. 14. వీరిద్దరి తాదాత్మ్యం ఎప్పటికీ సుస్థిరమే. ఓం సాయిరాం.